all the guests and all friends for being here. So glaucoma awareness ఇప్పుడు మనం విన్నట్టు అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 10 మంది 10 సార్లు ఈ పేరు విన్నా కానీ రేపు మీడియాలో ఈ పేరు వచ్చి సపోజ్ ఇట్లా ఈవెంట్ జరిగిందన్నా కనీసం ఎందుకు జరిగిందనన్నా చూస్తారు. సో glaucoma ఓకే మా అత్తకో మా మామకో ఉంది, లేకపోతే మా ఫ్యామిలీలో ఎవరికో ఉంది, మా గ్రాండ్ మదర్కి ఉన్నట్టుంది. సో ఎనీబడి విత్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ glaucoma, రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ ఫ్యామిలీలో glaucoma ఉన్నట్టయితే వాట్ వీ వాంట్ టు సే ఇస్ ప్లీజ్ హ్యావ్ యువర్ ఐస్ చెక్అప్. glaucoma ఎవరికైనా రావచ్చు, పుట్టిన బిడ్డకు కూడా రావచ్చు. అంటే చిన్నపిల్లలకి glaucoma గురించి మనం మాట్లాడలేదు. 40 years పైబడ్డ వాళ్ళలో glaucoma వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాగనే మేనరికాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళలో చిన్న బిడ్డలు పుట్టిన బిడ్డలకు కూడా glaucoma రావచ్చు. సో glaucoma చిన్నపిల్లల్లో ఉంటే ఎలా ఉంటుందంటే కళ్ళు నల్లగుడ్డు నల్లగా లేకుండా నీల కలర్లోనో వైట్ కలర్లోనో ఉండొచ్చు. అది త్వరగా కనుక్కొని అంటే బిడ్డ పెద్దగా అయిన తర్వాత తీసుకెళ్తాం హాస్పిటల్కి అని అనుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ 4 hours ఆఫ్టర్ బర్త్ వీ హ్యావ్ సీన్ చిల్డ్రన్. సో అంత త్వరగా వాళ్ళు తీసుకుని వస్తే ఇంకా మదర్ ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా కాలేదు, ఆ లోపు ఏదో ప్రాబ్లం ఉంది. కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్లనో 1-2 ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ఎక్కడో చూసినట్టు ఉంటే గాను వెంటనే వాళ్ళు ఆ బిడ్డని తీసుకురాగలిగితే విదిన్ 2 to 3 weeks itself we will operate. సపోజ్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ఆ బిడ్డకి మనం సర్జరీ చేయగలిగితే they can grow up like a normal child, they can see like a normal child, they will look like a normal child. But if we delay, even if we delay it by a few months, the child can go blind permanently for life. ఆ బిడ్డకి మాత్రమే కాదు, ఆ మొత్తం ఫ్యామిలీకి ఎంత ప్రాబ్లం ఉంటుందో మీరు ఆలోచించాలి. సో అదొకటి. రెండోది స్టీరాయిడ్ మందులు. ఒకవేళ స్కిన్ క్రీమ్స్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ తెలియకుండా లేకపోతే ఒక డెమటాలజికల్ ప్రాబ్లమ్కి కానీ స్కిన్ క్రీమ్స్ ఏదైనా వాడితే దాంట్లో స్టీరాయిడ్ ఉండినా, లేకపోతే కంటి ప్రాబ్లం వల్ల కంటికి కొన్ని డ్రాప్స్ డాక్టర్స్ రాస్తారు. స్టీరాయిడ్స్ ఆర్ నాట్ బ్యాడ్, రిమెంబర్ దట్, బట్ అన్మానిటర్డ్ స్టీరాయిడ్ యూజ్ ఇస్ వెరీ బ్యాడ్. ఒకవేళ ఫేస్ క్రీమ్స్ ఐ డ్రాప్స్ లేకపోతే స్టీరాయిడ్ టాబ్లెట్స్ వేరే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఆస్మా ఉన్నప్పుడు పఫ్స్ స్టీరాయిడ్ పఫ్స్ వాడిన వాళ్ళు కూడా ఈ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసినట్టుంటే ఆ ప్రిస్క్రైబ్ చేసినంత కాలం మాత్రమే వాడాలి. అంతకంటే మీరు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే వెళ్ళి మెడికల్ షాప్లో ఈ ప్రాబ్లం ఉంది, నా కంట్లో ఎరుకుంది, నీళ్ళు కాకుండా మందులు ఉంటే ఎవరో ఒకరు ఇచ్చారంటే, బికాస్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కొనుక్కోవచ్చు. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళి మనం అడిగితే వాళ్ళు మందులు కొనుక్కోవచ్చు. మనం మిగతా దేశాల్లో అలా లేదు.